హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి డోనట్స్. ఈజీగా నా స్టైల్లో చేసుకుందాము. ఫస్ట్ మనం ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకొని దాన్ని వార్మ్ చేసుకోవాలి. ఆ హాఫ్ కప్ వామ్ మిల్క్ తీసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని తీసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాక ఈస్ట్ యాక్టివ్ అవ్వడానికి 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఫైవ్ మినిట్స్ తర్వాత ఈస్ట్ వీడియోలో చూపించినట్టు ఫర్మెంట్ అవుతుంది. ఈస్ట్ యాక్టివ్ అయ్యేలోపు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీతో ఒక చిన్న టిప్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈస్ట్ అనేది గోరువెచ్చని పాలలో వేయాలి. బాగా వేడిగా ఉన్న పాలల్లో వేస్తే ఈస్ట్ బాగా ఫర్మెంట్ అవ్వదు. ఇప్పుడు ఈస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ డో తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు గుల్టన్ ఫామ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. వన్స్ గుల్టన్ ఫామ్ అయింది అని అంటే ఒక బౌల్లో తీసుకొని 1 అవర్ ప్రూఫింగ్కి పక్కన పెట్టుకోవాలి. ప్రూఫింగ్కి పెట్టాక ఒక పంచ్ వేసి పిండినంతా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పిండిని తీసుకొని బాల్స్ చేసుకోవాలి.
చేసుకోవాలి. అలా చేసుకున్న డోనట్స్ని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. డిప్పింగ్ కోసం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ 100 గ్రామ్స్ తీసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిన డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో డోనట్ని హాఫ్ డిప్ చేసుకోవాలి. ఇలా అన్ని బన్స్ని డిప్ చేసుకున్న తర్వాత వాటిపైన షుగర్ స్ప్రింకిల్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీ డోనట్స్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.